ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్లో వెక్టర్ క్లాస్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. మెయిన్గా వెక్టర్ క్లాస్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేమ్ యాజ్ అరే లిస్ట్. అరే లిస్ట్లో ఏ విధంగా అయితే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తామో అదేవిధంగా వెక్టర్ అనే క్లాస్ ఉపయోగించి కూడా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం. వెక్టర్ అనే క్లాస్కి మెయిన్గా మనకి 3 కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది వెక్టర్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇనిషియల్ సైజ్ ఎంత తీసుకుంటుందంటే 10 తీసుకుంటుంది. అంటే 10 ఎలిమెంట్స్ని మనం ఆ వెక్టర్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసరికి వెక్టర్ ఇంటూ ఎన్. అంటే ఏంటంటే ఇది ఇనిషియల్ సైజ్ విత్ స్పెసిఫైడ్ నెంబర్. మనం ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అయితే ఇస్తామో అన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసే విధంగా వెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కన్స్ట్రక్టర్ వెక్టర్ ఇంటూ ఎన్ ఇంటూ ఇంక్రిమెంట్. అంటే మనం ఇనిషియల్ సైజ్ ఎంత ఉండాలనేది ఎన్ ద్వారా స్పెసిఫై చేస్తాము. ఇనిషియల్ సైజ్ మనం మెన్షన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆబ్జెక్ట్స్ మనం వెక్టర్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు దాని కెపాసిటీ అనేది ఎంత ఇంక్రిమెంట్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ వెక్టర్ 5,3 అని ఇచ్చామనుకోండి, అప్పుడు 5 ఎలిమెంట్స్ ఫస్ట్ తీసుకుంటుంది. 6th ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేద్దాం ట్రై చేసినప్పుడు 3 ఇంక్రిమెంట్ అవుతుంది దాని కెపాసిటీ. అంటే మొత్తం 8 ఎలిమెంట్స్ని తీసుకోవడానికి ఆ వెక్టర్ అనేది రెడీగా ఉంటుంది. ఓకే, సో ఒక జావా ప్రోగ్రామ్ అనేది రాసి మనం ఈ వెక్టర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో జావా ప్రోగ్రామ్ రాయడానికి Notepad++ అనే అప్లికేషన్ ఉపయోగిస్తున్నాను ఇక్కడ. సో వెక్టర్ అనే క్లాస్ మనకి java.util అనే ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ java.util.star అని పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నా, క్లాస్ ఏ. దీని లోపల మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, దీని లోపల ఇప్పుడు వెక్టర్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. వెక్టర్ వి ఈక్వల్ టు న్యూ వెక్టర్ ఆఫ్ 3,2 అని ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో అంటే ఇందాక మనం కన్స్ట్రక్టర్ చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏ కన్స్ట్రక్టర్ ఉపయోగించినట్టు ఇక్కడ మనం వెక్టర్ 3,2 అంటే ఈ కన్స్ట్రక్టర్. అంటే ఇనిషియల్ కెపాసిటీ ఏమో 3 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ ఏమో 2 ఎలిమెంట్స్ అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు వాటిని ప్రింట్ చేద్దాం. system.out.println ఇనిషియల్ సైజ్ ఓకే, ఇక్కడ ఆ వెక్టర్ వి అనే ఆబ్జెక్ట్ సంబంధించి మనకి సైజ్ దేంట్లో ఉంటుందంటే సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనకి దాని ఇనిషియల్ సైజ్ ఎంత అనేది వస్తుంది. తర్వాత ఇనిషియల్ కెపాసిటీ అంతా కూడా ప్రింట్ చేద్దాం. system.out.println ఇనిషియల్ కెపాసిటీ. ఓకే, సో ఇనిషియల్ కెపాసిటీ అనేది ఎట్లా వస్తుందంటే v.capacity. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ వెక్టర్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం v.add ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. దీంట్లో ఒక ఇంటీజర్ ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. న్యూ ఇంటీజర్ ఆఫ్ 12 అనే ఇంటీజర్ వాల్యూని యాడ్ చేస్తున్నా. సేమ్ ఒక 4 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. ఒకటి 12, ఇంకోటి 23 అని తీసుకుంటున్నా, ఇంకోటి 45 అని తీసుకుంటున్నా, ఇంకోటి 34. మనం ఫస్ట్ వెక్టర్ క్రియేట్ చేసినప్పుడు దాని కెపాసిటీ ఎంత 3 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం 4th ఎలిమెంట్ 34 అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంకో 2 ఎలిమెంట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మొత్తం కెపాసిటీ 5 ఎలిమెంట్స్ అవుతుంది. సో ఇప్పుడు
ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println కెపాసిటీ ఆఫ్టర్ 4 ఎడిషన్స్. కెపాసిటీ ఆఫ్టర్ 4 ఎడిషన్స్ at v dot capacity. ఓకే, ఇప్పుడు ఆ వెక్టర్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఫస్ట్ ఎలిమెంట్ను లాస్ట్ ఎలిమెంట్ ఏంటనేది ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా వస్తుందంటే మనకి ఆబ్జెక్ట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాం మనం. ఓకే, ఐ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. ఇంటీజర్ v డాట్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ కూడా ప్రింట్ చేద్దాం. లాస్ట్ ఎలిమెంట్ v డాట్ లాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఫంక్షన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా నేను. తర్వాత క్లాస్ని కూడా క్లోజ్ చేస్తున్నా. దీన్ని ఏ డాట్ జావా అనేసి సేవ్ చేస్తున్నా డి డ్రైవ్లో. ఓకే, సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. డి డ్రైవ్లోకి వెళ్తున్నా. జావాసి ఏ డాట్ జావా. ఓకే, మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇనిషియల్ కెపాసిటీగా ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. v డాట్ కెపాసిటీ ఇక్కడ. ఓకే, సేవ్ చేస్తున్నా. మళ్ళీ కంపైల్ చేస్తున్నా. జావా యూస్ అన్చెక్డ్ ఆర్ అన్సేఫ్ ఆపరేట్ రీకంపైల్ విత్ అన్చెక్డ్ ఫర్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా ఏ. సో రన్ చేయగానే ఇనిషియల్ సైజ్ 0 అని తీసుకున్నాయి. ఎందుకని మనకి దాని కెపాసిటీ 3, కానీ దాంట్లో ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇనిషియల్ సైజ్ 0 అనేసి వచ్చింది ఇక్కడ. సో v డాట్ సైజ్ అనేది 0. v డాట్ కెపాసిటీ ఎంత, మనం 3 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేటట్టు క్రియేట్ చేసాం కాబట్టి ఇనిషియల్ కెపాసిటీ అనేది 3. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్టర్ 4 ఎడిషన్స్ అంటే 3 కెపాసిటీ ఉంది, 3 ఎలిమెంట్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ 4th ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కెపాసిటీ అనేది 2 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి మొత్తం 3 + 2 అంటే 5. తర్వాత దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమి యాడ్ చేసాం, 12 యాడ్ చేసాం. తర్వాత లాస్ట్ ఎలిమెంట్ 34 అనేది యాడ్ చేసాం. ఓకే, ఈ విధంగా మనం వెక్టర్ క్లాస్ని మనం జావాలో యూజ్ చేసుకోవచ్చు.